నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసింది, పోర్ట్ఫోలియోలు అయిపోయి, ఆ ప్రమాణ స్వీకారాలు అయిపోయి, అన్నీ అయిపోయి, అసెంబ్లీ కూడా మొదలైంది. అప్పుడే ఆ ఇరు పార్టీలు అంటే ముఖ్యంగా జనసేనకి అదేవిధంగా టీడీపీ మధ్య అప్పుడే వార్ మొదలవుతుందంట. అంటే మీరు ఆ పనులు చేసుకోండి, మా పనులు మీరు అడ్డుపడమాకనని అట్లా గొడవలు అవుతుంది అంట. ముఖ్యంగా లోకేష్కి పవన్ కళ్యాణ్ మధ్య కొంచెం వాగ్వాదం నడుస్తుందంట. ఏంది ఇదంతా జనాలకి అప్పుడే ఎట్లా వ్యతిరేకంగా? ఇది అప్పుడే అని కాదమ్మా, ఇది ఎప్పుడో వస్తుందని నేను బిఫోర్ ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, మీకు గుర్తుంది. ఇది చంద్రబాబు ముందున్న పెద్ద సమస్య ఇది. అందుకనే ముందుంది ముసల పండగ అని నేను చెప్పిన కామెంట్లో ఉంటుంది. ఇళ్ళగానే పండగ కాదు, మీ ఛానల్లో కూడా చెప్పాను. ముందుంది ముసల పండగ ఏంటో, ముందున్న ముసల పండగ. ఇప్పుడు చంద్రబాబు ఆఖరి పీరియడ్, ఆఖరి 5 ఏళ్ళు తర్వాత 80కి వెళ్తాడు. ఆయన అప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ చేయడానికి ఆయన ఆరోగ్యం కానీ ఏజ్ కానీ సహకరించదు. సో ఈ 5 ఏళ్లలో ఆయన ప్రయారిటీ ఏంటి? ఆయనకి తన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా, తన తర్వాత ముఖ్యమంత్రి నామినీగా ఎవరిని ప్రమోట్ చేయాలి? డెఫినెట్గా ఏ తండ్రి అయినా తన కొడుకుని ప్రమోట్ చేస్తాడు, న్యాయబద్ధం. ఒక కరుణానిధి గారు తన కొడుకుని సారిన్ అవ్వచ్చు, ఒక ములాయం సింగ్ తన కొడుకుని అఖిలేష్ యాదవ్ అవ్వచ్చు, ఒక లాలూ ప్రసాద్ తన కొడుకుని అవ్వచ్చు, ఒక కర్ణాటక దేవగౌడ తన కొడుకుని అవ్వచ్చు. ఇట్లా ఎవరైనా తన కొడుకుల్ని వాళ్ళ పదవుల్లో ఉండగా వాళ్ళ పిల్లల్ని తమ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ కొడుకుల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళే అవకాశం ఉంటే ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అలాగే చంద్రబాబు కూడా తన కొడుకుని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. దాంట్లో ఆశ్చర్యపడాల్సిందో తప్పు పట్టాల్సిందో కూడా లేదు. ఎస్, ఎన్నాళ్ళు తన లోకేష్ దానికి అర్హుడేనా? అదే కదా, నేను చెప్పబోయే విషయం పూర్తిగా వింటే అర్థమవుతుంది. అది చంద్రబాబు ముందున్న సమస్య. ఇప్పుడు చంద్రబాబు లొకేషన్ ప్రమోట్ చేస్తూ ఉంటే ఎవరికి అడ్డుపడదు, ఎవరికి అడ్డు తగులుతుంది? పవన్ కళ్యాణ్ పెరుగుదల. అలా కాకుండా పవన్ కళ్యాణ్ పెరుగుదలను వదిలేస్తే పవన్ కళ్యాణ్ పెరిగాడు అనుకో, తనకు సమాంతరంగాను తన తర్వాత నాయకుడుగాను పవన్ కళ్యాణ్ పెరిగాడు అనుకో అసెంబ్లీలో, ఎవరికి నష్టం? చంద్రబాబుకి, తన కొడుక్కి. కనుక చంద్రబాబు చాలా ష్రూడ్ పొలిటీషియన్గా ఈ 5 ఏళ్ళు కమ్ వాట్మే తన కొడుకుని పొజిషన్లోకి తీసుకెళ్ళడానికే ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా మాట్లాడలేకపోయినా పవన్ కళ్యాణ్ అనుయులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు ఎదుర్కొంటారు, ఢీకొంటారు. మొన్న వర్మను కూడా అందుకే కొట్టిందాడు. వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుంది? వర్మ అక్కడికి వెళ్తే మమ్మల్ని అడగకుండా నువ్వెవడో ఇక్కడ రావడానికి అన్నారు. నిన్నటిదాకా వర్మ త్యాగం చేసి మీకు సీట్ ఇచ్చాడు, మీ పక్కన తిరిగాడు. ఇవాళ అలాంటి వర్మని సర్పంచ్ కలపడానికి ఊరికి వస్తే మా పర్మిషన్ లేకుండా నువ్వు ఇక్కడికి ఎలా వస్తావు అని జన సైనికులు అడ్డుకున్నారు. సో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అలాగే ఉంది. ఇప్పుడు జగన్ పవన్ని పెరగకుండా చంద్రబాబు ఎలాంటి కుయుక్తులు పన్నుతాడు, ఎలాంటి అక్కడ ఉన్న చోట అలాగే ఉంచి పెరగకుండా అతను ఎలా నొక్కుతాడు, ఎలా తొక్కుతాడు అనేది ఒక నేపథ్యం. ఈ తొక్కి నొక్కితేనే, పవన్ నొక్కుతూ ఉంటేనే లొకేషన్ ముందుకు తీసుకెళ్ళాడు. సో లొకేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు అది చేస్తూ ఉంటాడు. ఇది పక్కనే ఉన్నాడు కదా నాదెళ్ల మనోహర్. మామూలుడు కదా, నాదెళ్ల భాస్కర్ గారు కొడుకు మామూలుడు కాదు కనుక పక్కనే ఉన్నాడు. కనుక ఇలాంటి వ్యూహాలు ఉంటాయి. తగిన వ్యూహాలు చేయాలని తను పనితో ఎదురు చేస్తూ ఉంటాడు. ఆ క్లాష్ ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వా నేనా వస్తాయి. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అప్పుడే ఒక్క మాట చెప్పుకోవాలి సార్, పవన్ కళ్యాణ్కి నమ్మిని గొప్ప స్నేహితులు అని చెప్పుకోవచ్చు నాదెండ్ల మనోహర్ గారు. ఎందుకంటే కష్టాలు వచ్చినా సరే, ఓటమి వచ్చినా సరే ఆయన వదిలిపెట్టకుండా ఆయన అంపటి తిరిగి ఇప్పుడు ఆయన విజయాల్లో కూడా ఆయన ఆనందం పంచుకున్నారు. ఈ విషయంలో మాత్రం ఆయన గ్రేట్. వేరే ఆల్టర్నేటివ్ ఉంది. గ్రేట్ ఏం ఆల్టర్నేటివ్ ఉంది నాదెళ్ల మనోహర్కి? వేరే పవన్ వదిలేసి బయటకు రావడానికి వేరే ఆల్టర్నేటివ్ ఎక్కడో తెలుగుదేశంలో చేరతాడా? తెలుగుదేశంలో ఎంట్రీ ఉండదు. నాదెళ్ల భాస్కర్ గారు కొడుకుగా అతనికి ఎంట్రీ తెలుగుదేశంలో ఉండదు. ఎందుకంటే నాదెళ్ల భాస్కర్ గారు తెలుగుదేశంలో రామారావుకి పెద్ద ద్రోహం చేసిన వ్యక్తిగా ముద్ర. సో అతని కొడుకుగా తెలుగుదేశంలోకి ఎంట్రీ ఉండదు. కాంగ్రెస్లోకి వెళ్తారా? కాంగ్రెస్ వచ్చేసాడు కదా బయటికి, కాంగ్రెస్కి వెళ్ళాడు. ఇంకేం బీజేపీకి రాడు. వైసీపీకి మొదటి నుంచి ఉంటే నిన్నటిదాకా వైసీపీ పవన్తో ఉండి తిట్టి మళ్ళీ పవన్ వదిలేసి వైసీపీలోకి వెళ్ళాడు కదా. సో అతను వేరే ఆల్టర్నేట్ లేదు. ఈ హ్యాస్ టు డూ ఆర్ డే. అక్కడే ఉండాలి, అక్కడే ఉండి తప్పదు. అంత తప్పితే త్యాగాలు కాదు. దీనికి త్యాగాలను బిరుదులు ఇచ్చి మీరు ఇవన్నీ వద్దు. అది రాజకీయంగా అతని కాన్బర్ట్ సిచ్యువేషన్. రాజకీయంగా అతనికి తప్పని పరిస్థితిలో అక్కడే ఉన్నాడు. ఉన్నందుకు నువ్వు సిన్సియర్గా ఉన్నాడు. ఇప్పుడు అతను ఇవన్నీ పసిగడతా ఉంటాడు.
పవన్ పెరిగితే తను పెరుగుతాడు. పవన్ తగ్గుతూ ఉంటే తను తగ్గాల్సి వస్తుంది కదా, తను తగ్గిపోవాల్సి వస్తుంది. మామూలు ఆర్డినరీ ఒక మనిషి 100 మనిషి 30 మినిస్టర్ ఒక మినిస్టర్గా అయిపోతాడు. ముందుకెళ్ళి అలా కాకుండా తను ఫోకస్ అవ్వాలి. అంటే పవన్ ఫోకస్ అవ్వాలి. అందుకని అతను పవన్ ఎలా ముందుకెళ్ళాలి, పవన్ ఎలా ఫోకస్కి తీసుకెళ్ళాలి, తద్వారా నేను ముందుకెళ్ళడానికి అతను వ్యూహాలు పన్నుతూ ఉంటాడు. చంద్రబాబు వ్యూహమా, వీళ్ళ పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న వాళ్ళ వ్యూహమా, ఏ వ్యూహం ఫలిస్తుంది? ఖచ్చితంగా చంద్రబాబు తన కొడుకును ప్రమోట్ చేసే దాంట్లో సక్సెస్ అవుతాడు. పవన్ని కిందకు ఎంత పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడు మన టైంలో, ఊరుకోక ఏం చేస్తాడు? ఇప్పుడు అందుకనే పవన్ కళ్యాణ్ రోజు పొగిడేది ఊరిని కాదు, రోజు చేత పవన్ కళ్యాణ్ పొగిడేది, పవన్ కళ్యాణ్ చేత పొగిడించుకునేది. అందుకే రోజు ఇవి 3 నెలల పొగిడి 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 నువ్వు గొప్ప అన్న వాళ్ళు పవన్ గొప్ప వీళ్ళు చంద్రబాబు గొప్ప అని ఈయన మాట్లాడుకునేది. అందుకే ఏ సందర్భం వచ్చినా సందర్భానికి లింక్ లేకుండా సందర్భం ఏదైనా సరే పొగుడుకుంటాం. ఎందుకు పొగుడుకుంటాం? ఇలా పొగిడి చంద్రబాబు ప్రాక్టీస్ అది. పొగిడినాక రేపు ఒక సందర్భంలో ఇలా చెప్తాడు, అప్పుడు తిడతాడు పవన్ కళ్యాణ్. ప్రజల ముందు ఏమైపోతాడు? మరి నిన్నటిదాకా ఇలా అన్నావు కదా అంటారు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సైలెంట్గా చేయాలి, సైలెంట్ అయిపోతాడు. అదే చంద్రబాబు తెలివితేటలు. చంద్రబాబు లక్షణాలు మామూలుగా కాదు. ధృతరాష్ట్ర కౌగిలి. ఎప్పుడైతే మొన్న దీనిప్పుడు అలా కౌగిలించుకున్నాడో నాకు జోక్ అనిపించింది. అది ధృతరాష్ట్ర కౌగిలి. మరి పవన్కి అయిపించిందో లేదో కానీ అది పెద్ద ధృతరాష్ట్ర కౌగిలించుకున్నాడు అంటే అది నెక్స్ట్ స్టెప్ తొక్కేస్తాడు లెక్క. అతని జీవితంలో చాలామందిని కౌగిలించిన వాళ్ళందరినీ దగ్గర ఆరంభం నుంచి కూడా. కనుక అది రాజకీయం, దాని తప్పు కూడా చెప్పలేదు. ఒక్కొక్కటి రాజకీయ చతురతది. ఆ రాజకీయ చతురత చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య, లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య పొసగని పరిస్థితి ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లో గ్యారంటీగా వస్తుంది. ఇవాళ ఇంకా వచ్చింది, ఇంక రాలేదు, సూచనలే ఉన్నాయి, దాన్ని సోషల్ మీడియాలో రాస్తున్నారు, కానీ ఖచ్చితంగా వస్తుంది. అంటే లోకేష్ ఆల్రెడీ ఒప్పేసుకున్నాడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అని. లోకేష్ ఒప్పుకోలే. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ మొన్న ఉందో సమస్య ఇదే. ఈనాళ్ళు గతంలో నేను ముఖ్యమంత్రి అన్నావు, ఇప్పుడు కాదు చంద్రబాబే ముఖ్యమంత్రి అందుకు ఓటేయండి అన్నావు. రేపు నువ్వు మళ్ళీ లోకేష్ ముఖ్యమంత్రి ఓటేయమంటావా, లేదు నాకు ఓటేయమంటావా? నేను ముఖ్యమంత్రి ఓటేయమంటే లోకేష్ ఏం చేస్తాడు? అలాగే అంటాడా? ఖచ్చితంగా అన్నాడు. లోకేష్ గారు ఆల్రెడీ నీకన్నా సీనియర్ మినిస్టర్గా చేసినాడు. 2 సార్లు కంటెస్ట్ చేసి ఒకసారి గెలిచాడు. 2 చోట్ల ఓడిపోయి ఒకసారి గెలిచాడు. అది 2 సార్లు ఒకసారి గెలిచాడు, మంత్రిగా చేశాడు. సీఎం కొడుకుగా 14 నుంచి 15 కానీ మళ్ళీ ఇప్పుడు కానీ ఉండబోతున్నాడు. అంతకుముందు కూడా సీఎం 14లో సీఎం అవడానికి ముందు కూడా సీఎం కొడుకుగా రాజకీయాల్లో ఉన్నాడు. సో నువ్వు ఇవాళ పవన్ నాకన్నా ఎక్కువ అంటే లోకేష్ ఒప్పుకోడు. కనుక లోకేష్ అందులో సీఎం కొడుకుగా నేనే నెక్స్ట్ సీఎం అని అంటాడు. ఖచ్చితంగా ఆ ఊపు ఉంటుంది. చంద్రబాబు అదే ఎంకరేజ్ చేస్తాడు. కాకపోతే చంద్రబాబు నోటితోటి అనడు, పెదాలు పలకరిస్తే కనుమమ్మలు వెక్కిరిస్తే అంటారు. అది చంద్రబాబు. పెదాలతో అనడు. ప్రజలు జగన్ పవన్ ది గ్రేట్, పవన్ లాంటి గొప్పోడు లేడు, పవన్ లాంటిది లేదు అని అంటాడు. ఎందుకంటే పవన్ వల్లే తను గెలిచానని తెలుసు, పవన్కి తెలుసు ఈ కూటమి వల్లే గెలిచానని. బీజేపీకి తెలుసు మనకి కలిసామంటే మన 8 సీట్లు 3 సీట్లు ఎంపీలు ఇవి వచ్చినాయి, 8 సీట్లు అవి వచ్చాయని తెలుసు. కనుక ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటానే ఉంటారు. పొగుడుకుంటూ ఉంటారు కనుక ఆయన నైస్గా పొగుడుతూనే కనుగెడతాడు అంతే. అక్కడ జరిగిపోతూ ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ బాబు ఆవేశపడు కదా, ఈయన తెలుసుకునేటప్పటికి కొమ్మనిపోద్ది. అప్పుడు ఇక ఏం చేస్తాడు? ఓకే, ఆయన సీనియరు, ఆయన నిర్ణయమే శిరోధార్యం. ఆయన ఏం చెప్తే చంద్రబాబు గారికి మీద నాకు అమితమైన గౌరవం కనుక ఆయన మాటను జవదాటలేను, ఆయన గీతను దాటలేను, ఆయన చెప్పిన నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటానని చెప్తాడు అంతే.